బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్యా థియేటర్లో హాస్పిటల్ అపశృతి చోటు చేసుకుంది. ప్రీమియర్ షో వీక్షించడానికి ఇటు అల్లు అర్జున్ థియేటర్కు రాగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా తీవ్రంగా గాయపడిన రేవతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక అలానే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్ కు పోలీసులు సిపిఆర్ చేశారు. అనంతరం బేగంపేట్ కిమ్స్ కు తరలించారు. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక మరో 3 యువకులకు సైతం గాయాలైనట్లుగా తెలుస్తోంది. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చరీకి తరలించినట్టుగా సమాచారం. అయితే కంట్రోల్ కానంత జనం వస్తే పోలీసులైనా అసలేం చేస్తారు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రీమియర్ షోల పేరుతో ఫ్యాన్స్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్యా థియేటర్లో అపశృతి చోటు చేసుకుంది. ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్ళగా వాళ్ళ అమ్మ అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో సంధ్యా థియేటర్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ క్రౌడ్ ఇప్పటికైనా కంట్రోల్ అయిందా? పోలీసులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్ గా నిన్న రాత్రి 9:30కి ఇదే ప్రాంతంలో హెవీ క్రౌడ్, ఎందుకంటే తన అభిమాన హీరో తమ ముందే రావడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి చొచ్చుకుపోవడానికి చాలా మంది అభిమానులు కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఒక తొక్కిసలాట అనేది జరిగింది. సో దాంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కానీ ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది పెరిగిపోవడము, ఆ లోపలికి మొత్తం అందరూ కూడా చుచ్చుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉంటే లోపల ఉన్నటువంటి కొంతమంది అభిమానులు కానీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా సఫిస్టికేటెడ్గా ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దిల్సుఖ్నగర్ చెందినటువంటి రేవతి వారి కుటుంబ సభ్యులంతా కూడా సినిమా చూడడానికి వచ్చారు బెనిఫిట్ షోకి. సో అప్పుడు వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట, ఈ లాఠీ చార్జెస్ అడగడంతో ఒక్కసారిగా కూడా అపస్మారక స్థితిలోకి వారు చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కింద పడిపోయారు. ముందున్నటువంటి ఫ్యాన్స్ అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. సో తొక్కుకుంటూ వెళ్ళినప్పుడు వారిని లేపడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ మాత్రం తను చనిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక పిల్లాడు మాత్రం అపస్మారక స్థితిలో చేరుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళందరూ కూడా అతన్ని కాపాడడానికి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి ఆ అబ్బాయిని శ్రీతేజ్ని ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో రాత్రంతా ఈ ప్లేస్, నేను చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం ఫ్యాన్స్తో నిండిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడంతా షో స్టార్ట్ అయింది కాబట్టి. రాత్రి 1 గంటకి స్టార్ట్ అయినటువంటి షో ఇంకా అయిపోలేదు. దాంతోపాటు 4 గంటలకు కావాల్సినటువంటి షో ఇంకా అవ్వలేదు కాబట్టి మరి కాసేపట్లో అది అయిపోతుంది. ఇప్పుడు 6 గంటలకు షో కూడా లోపలికి వెళ్ళారు. సో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇక్కడ పోలీసులు అంతా కూడా ఖాళీ చేస్తారు. కేవలం టికెట్ ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే రాత్రి జరిగినటువంటి ఈ ఒక్క సంఘటనల వల్ల కూడా మొత్తం చిత్ర యూనిట్ కూడా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే ఒక మహిళ యొక్క ప్రాణం కూడా పోయింది కాబట్టి ఈ నేపథ్యంలో మరొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అదనపు బలగాలను కూడా రాత్రి పోలీసులు తెచ్చినటువంటి నేపథ్యం. ఎందుకంటే రాత్రి మాత్రం ఒక 10 మంది ఉన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. తర్వాత ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఒక్కసారిగా ఈ ప్లేస్ అంతా కూడా పోలీసులతో నిండిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే అభిమానులను కంట్రోల్ చేయడం అనేది ఎవరికైనా కూడా పెద్ద టాస్క్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ థియేటర్లో, ఈ సంధ్యా థియేటర్లో కానీ సుదర్శన్ థియేటర్లో కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ సినిమాని చూడడానికి అభిమానులు ఎగపడతారు. ఎందుకంటే అది ప్రీమియర్ షో అయినా బెనిఫిట్ షో అయినా లేకపోతే ఉదయం 6 గంటల నుంచి మొదటి రోజు చూడాలనే ఉద్దేశంతో ఆ ఉత్సాహంతో ఎక్కువ మంది ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ సినిమా చూడడానికి వస్తారు. కాబట్టి ఆ ఒక ఎగ్జైట్మెంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే
నైట్ ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా అభిమానులతో పూర్తిగా నిండిపోయి అందరూ కూడా డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఒక పక్క పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, అభిమానులంతా చెదరు కొడుతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే హీరో వస్తున్నప్పుడు దీనికి సంబంధించిన థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ముందుగానే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు, కొంచెం కంట్రోల్ చేయగలుగుతారు మొత్తం క్రౌడ్ని. కాకపోతే ఒక్కసారిగా హీరో కానీ చిత్ర యూనిట్ కానీ వీళ్ళు వచ్చేయడం వల్ల ఆ తూపులాట అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా చాలా రద్దీ అయినటువంటి ప్లేస్. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే చాలా అంటే చాలా రద్దీ ఉంటుంది. ఈ ప్లేస్లో మెయిన్ రోడ్డు మీద ఈ థియేటర్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా రాత్రి జరిగినటువంటి ఈ బీభత్సానికి నేను చూపిస్తున్నాను, దాదాపు నా కళ్ళ ముందునే 50 మంది 60 మంది దాకా కూడా ఆ పోలీసులు కట్టెలు పెట్టుకొని అలాగే టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు వీళ్ళందరూ కూడా వస్తారు. ఇప్పుడే కొంచెం పరిస్థితి అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా శాంతి భద్రతలు విఘాతంగా లేకుండా ఒక్కొక్కరికి నచ్చ చెప్పి అందరినీ కూడా క్యూ లైన్లో పెట్టి ఇవాళ పంపించారు. గతంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా ఏంటంటే రోడ్డు మీద నుంచి ఈవెందో మనం ఇక్కడ బస్సు సంబంధించిన బస్ భవన్ నుంచి ఈ సంధ్యా థియేటర్ వరకు కూడా పూర్తిగా అందరినీ లైన్లో నిల్చోబెట్టి లైన్లో నిలిచిన తర్వాత కేవలం టికెట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ లోపల పంపించారు. గతంలో ఈ మాదిరిగా ఇటుండే అవకాశం లేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి గేట్ దగ్గర మాత్రమే టికెట్లు అవన్నీ కూడా చెక్ చేసేటువంటి సందర్భం ఉండేది. సో నిన్న జరిగినటువంటి ఈ సంఘటన వల్ల ఇక్కడే మెయిన్ మొత్తం టికెట్లన్నీ కూడా చెక్ చేసి ఇక్కడి నుంచి లోపల పంపిస్తారు. మిగతా వాళ్ళు ఎవరిని అభిమానులుగా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించట్లేదు. ఎవరైతే కొన్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడికి ఎంట్రీ ఇప్పించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడంతా మనం చూడొచ్చు, ఉదయం అంతా కూడా మొత్తం చెప్పులు కానీ ఇవంతా కూడా రాత్రి జరిగినటువంటి ఈ తోపులాట వల్ల చాలా గందరగోళం అనేది జరిగింది. ఎందుకంటే మామూలుగా అయితే హీరో వచ్చేప్పటికే వీళ్ళందరూ కూడా బౌన్సర్లు పెట్టుకుంటారు, లేకపోతే ఆ బౌన్సర్లు అభిమానులు ముఖ్యంగా హీరో మీద పడిపోయడం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళు బౌన్సర్లు అంతా తొప్పుతుంటారు. సో ఆ వంట తొప్పులాట అంతా ఎక్కువగా రెగ్యులర్గా జరిగేది. సో ఎందుకంటే మామూలుగా ఇట్లా ప్రీమియర్ షోలు కానీ ఈ సినిమాలు ఓపెనింగ్ డే మాత్రం ఈ ఒక్కసారిగా గేట్లు తెరవడము లేకపోతే దానివల్ల ఈ ఫ్లోటింగ్ అంతా ఒక్కసారి లోపల పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే చాలా వరకు కూడా అద్దాలు ఇవన్నీ పగిలిపోయినటువంటి సందర్భాలు చాలా కూడా చూస్తాం మనం. సో రాత్రి మాత్రం ప్రాణాలు పోయాయి. ఎందుకంటే ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. ఇంకా డాక్టర్లు అయితే వాళ్ళ హెల్త్ కండిషన్ మీద ఎటువంటి వివరాలు అయితే ఇంకా చెప్పలేదు. సో ఇంకా అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు బాలుడిది. సో మహిళ మాత్రం ఇప్పుడు మృతి చెందింది కాబట్టి పోస్ట్ మార్టం నిమిత్తము గాంధీ హాస్పిటల్కి తరలించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో రాత్రి నుంచి మనం చూడొచ్చు పోలీసులు మాత్రం కంటి మీద కురుకు లేకుండా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క షోకి ముందుగానే, ఎందుకంటే 2 hours 3 hours టైం ఉంది కాబట్టి ఎక్కడ అభిమానులు ఎక్కువ పెరిగిపోతారు, ఎక్కడ ఆందోళనకు గురవుతారు, ఎక్కడ తోచుకుంటారో మళ్ళీ ఎగబడతారో. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ మై షోలో ప్రీ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. ఆ టికెట్స్ తీసుకుని ఒక్కసారిగా కూడా వీళ్ళందరూ వస్తున్నారు. మరి దాంతోపాటు ఇవాళ ఇంకా మరొక 1-2 గంటల్లో ఇక్కడ సెలబ్రేషన్స్ చేయడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే తమ హీరోకి మద్దతుగా తమ ఎంజాయ్ని చూపించడం కోసము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా టపాసులు కాల్స్తూ అలాగే దీంతో డప్పులు వాయిస్తూ ఇక్కడంతా డ్యాన్సులు వేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనపడతాయి. సో రాత్రంతా అత్యంత భయంకరంగా కనపడినటువంటి ఈ ప్లేస్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఇప్పుడు మనకు కనపడుతుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లీన్ చేశారు. కేవలం టికెట్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే 75 mm కానీ అలాగే 35 mm కానీ ఈ 2 థియేటర్లు కూడా ఇప్పుడు పూర్తిగా సోల్డ్ అవుట్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ రాత్రి కొన్ని థియేటర్ల దగ్గర కాస్త టికెట్ రేట్ల వల్ల కొంచెం ఎక్కువ మంది బెనిఫిట్ షో కానీ ప్రీమియర్ షోలకి రాలేకపోయారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అలుపు సలుపు ఎదుర్కోకుండా పోలీసు సిబ్బంది అంతా కూడా రోడ్ల పైన లోపల థియేటర్ దగ్గర అంతా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వీళ్ళ అందరినీ కూడా కేవలం ఇక్కడ సిబ్బంది థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రమే లోపల ఉంచుతున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా బయట పంపిస్తారు. ఎందుకంటే లేకపోతే సినిమా థియేటర్ లోపలికి సినిమా చూసేవాళ్ళు కాకుండా బయట ఎక్కువ ఆడియన్స్ అనేది చాలా ఎక్కువగా కనపడేటోళ్ళు. సో వాళ్ళు చేసే ఈ హంగామా వల్ల కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేది. సో ఈసారి అలాంటి ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో మొత్తం భద్రతా సిబ్బంది మొత్తం కూడా తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ సంధ్యా థియేటర్ దగ్గర మెయిన్ థియేటర్ కాబట్టి ఇక్కడ అందరూ ఎక్కువగా రాత్రి ఈ సినిమా చూడడానికి ఎగబడ్డారు. ఇంకా కొంచెం కూతవేట దూరంలోనే సుశీల్
సుదర్శన్ 35 థియేటర్ ఉంది, అక్కడ కూడా చాలా హెవీ క్రౌడ్ వచ్చేసింది రాత్రి. సో అక్కడ కూడా వాళ్ళందరినీ కూడా ఆపడానికి పోలీసులు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏకంగా వాళ్ళు ఒక్కసారిగా ఒక 100 మంది 200 మంది నుంచి కాకుండా 1000 మంది ఒక్కసారిగా లోపలికి థియేటర్లోకి చొచ్చుకోవడానికి వచ్చారు. ఎందుకంటే దాంట్లో ప్రీమియర్ షో కోసము బెనిఫిట్ షో కోసం టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు, టికెట్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అట్లా లోపల తోసుకొని వచ్చేయడం వల్ల రాత్రి ఇదే ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.